తాళం తీసుకుంటాం ఏది మంది ఫ్రీజ్ సెంటర్లో పెడతారా అసలు సెంటర్లో ఇట్లా తిప్పండి సార్ తిప్పండి తిప్పండి ఇటు తిరగండి హాఫ్ వరకు పెట్టండి అబ్బాయి బాడీని పట్టండి కింద పెట్టి పట్టండి లేపాలి లేపాలి బెడ్షీట్ మీదే కాపాడు బెడ్షీట్ మీదే కాపాడు తమ్ముడు ఇచ్చాడండి రాదు రావింట్రా రావింట్రా అక్కడికి వచ్చాడు లోకా సృష్టికృతము ఏర్పాటైన పట్టణం వేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ ప్రభు నిర్మీమైన పునాది స్థిరపరచబడినాది నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము పవిత్రము ఆనందముందము సమానముగా ఉండేదం ప్రభుతోనే నిత్యము good life, right? శ్రేష్ఠ దేశం ప్రభుతోనే నిత్యము great man. పరలోక దేశము It's a celebration, Prashil. దేశం You should be joyful. Sir. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే No strong, no strong undala. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం
అవును ఇప్పుడు దాన్ని కింద పంచకట్టాలి కదా అడిగి పెద్దది అరే నువ్వు మరణము మృంగబడే ఘన విజయము ప్రాప్తమయే ఎవరు మనసు ప్రభుపై నిశ్చలముగా నిలిపెదరో దైవ శాంతి నుండి క్రీస్తుతో నిలిచి సంతసముందెదరు. అలా పెట్టండి. సుందరముందు సదా సుందరముందు నిశ్చయముగా నిలిచినడు సదా నిలిచినడు సదా నిశ్చయముగా బహుపూర్తి వివేకముగా నిలిచినడు స్థలములపై ఎక్కించి చూపించు ప్రభు ఎన్నదగిన మహారక్షణ శిఖరం సుందరముందు సదా దయలును దుష్కరులకు పాపులకు వాక్యమునకు వంచి ఎక్కించి చూపించు ప్రభు మరి ఎడమకు తిరిగినను గుడికి తిరిగినను మరి ఎడమకు తిరిగినను అన్నలు నడువుడిలో వైదేయను శబ్దం చెవులకు వినిపించు ప్రభు ఎన్నదగిన మహారక్షణ శిఖరం సుందరముందు సదా ఎన్నదగిన మహారక్షణ శిఖరం సుందరముందు సదా సుందరముందు సదా పక్షిరాజు తనదు పిల్లలతో చెడు ప్రీతి రక్షణకర్త యెహోవా నిన్ను కాచి రక్షించు సదా రక్షించు సదా రక్షణకర్త యెహోవా నిన్ను కాచి రక్షించు సదా రక్షించు సదా స్థలములపై ఎక్కించి చూపించు ప్రభు ఎన్నదగిన మహారక్షణ అంధకార తుఫానులున్నవి ఘోరాంధకార తుఫానులున్నవి అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు అభ్యంతరములు వారెవరు రక్షించేదెవరు కాయువారెవరు రక్షించే పోరాడాలి. నన్ను చూసి నేర్చుకోండి, మీరు కూడా క్రీస్తుని కలిగి ఉండండి అంటని మనం రాజుగారు మనకి నేర్పిస్తున్నారు. ఇచ్చిన అవకాశానికి థ్యాంక్ యూ సో మచ్. దేవుడి కుటుంబానికి దేవుడి సంఘానికి ఆదరణ ఇచ్చిన గాక. నేను తండ్రి వాక్యం కొరకు వందనములు. మంచి పోరాడేను అన్నటువంటి మాటను బట్టి స్తుతిస్తున్నాం. ఇది ఈ కుటుంబాన్ని ఆదరించము. ముందున్న సమయం ఇంకో
దయచేసి వారు పగబెట్టుకోలేని ప్రేమించలేని స్థితిలోనికి వారు వెళ్ళినప్పటికీ వారిని బట్టి నిజాన్ని ఇప్పుడున్నటువంటి మనము సైతాను స్వరూపాలు అని ఉన్నాయి. ఆయన స్వతంత్రుడు అని బోధిస్తున్నాడు. ఆ స్వాతంత్రాన్ని ఇచ్చి దేవుడి సొలొమోనుతో మాట్లాడుతూ లోకులందరూ పోవలసిన మార్గంలో నేను వెళ్తున్నాను. యెషయా గ్రంథంలో 14 అధ్యాయం మనం ఆలోచన చేస్తే గనులైనను ఘనహీనులైనను జ్వరపీడితులై చనిపోవడానికి సిద్ధపడితే పాతాళము మిక్కిలి ఆశ పెట్టుకుని అమితముగా తన నోరు తెరిచి ఆ మార్గం గుండా వచ్చినటువంటి ప్రతి వారిని మింగాలని ట్రై చేస్తుందండి. Reason, this is only a lame excuse, that's all. In Telugu people do say nindalendi banda jagadu antaru. Without reason nobody will dig. ఎటువంటి కారణం లేకుండా ఎవరు తవ్వరండి గుంట. That's why there should be some reason. ఏదో కారణం ఉండాలి. That reason is death. ఆ కారణమే మరణము. Our death is because of sickness, because of accident, because of something that has happened allowed by God. దేవుడు అనుమతించిన పరిస్థితిని బట్టి మరణము రోగం వలన, యాక్సిడెంట్ వలన ఏ రీతిగా సంప్రాప్తించవచ్చు. So now third question is, మూడో ప్రశ్న ఏంటంటే, is it gain or loss? ఇది మేలా లాభమా నష్టమా? Is it gain or loss? మరణం అనేది లాభమా నష్టమా? It is gain only. అది లాభం మాత్రమే. This is really a blessedness, opportunity, lucky. ఇది గొప్ప అదృష్టం, ఇది లాభం, ఇది మేలు. You see, the Bible it is written, blessed is the path. You see, in Revelation chapter 14 verse 13. 14:13. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం రాయబడింది. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. What is written here? ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. From now onwards, అంతటా ఇప్పటి నుండి whosoever sleeps in the Lord is a blessed man, because he is freed from all the labors of this world. అదృష్టవంతుడయ్యాడు, సంకల్పాన్ని నెరవేర్చుకున్నావు. ఆనాడు యోబు చెప్పినట్లుగా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, అడుగును గాక అని మేము కూడా స్తుతిస్తున్నాం. విడబడిన ప్రియులకు కావలసిన నిత్యమైన ఆదరణ దయచేయండి. ఇక్కడ చేరి వచ్చిన వారందరితో కూడా మాట్లాడండి. నీ శిలువ దృశ్యమును ఈ ప్రజలకు చూపించండి తండ్రి, ప్రజలకు చూపించండి. ఎల్లను నీవే కళ ముందెళ్తుంది. ఎవరి స్టూల్లో మాట్లాడే మంచిగా లెఫ్ట్ రైట్ సార్, రైట్ రైట్ ఒక్కసారి ఛాన్స్ ఇచ్చేయండి అన్నా, ఒకసారి సార్ చేయి మార్చుకోండి.
ఆగండి పక్కన ఆగండి ఎవరు ఎక్కడ పైకి ఎక్కండి హ్యాండిల్ ఇక్కడ ఇచ్చేసేయి దీని మీద అవుతాం అవి ఇక్కడ ఇచ్చేసాయి ఎండలు వేసేసాయి అన్ని తీసుకుందాం చల్ ఇది ఎక్కడికి రాదు కార్లో ప్రేమించినాడు ఆ మనుషుల్లో ఏముంది మరణమైపోయే జీవితం ఉంది మరణమైపోయే జీవితములో ఉన్న దేవుడే వారు ఏమై ఉన్నవారైనా సరే ప్రతి ఒక్కరూ మరణము రుచి చూడక తప్పదు ప్రియారా ఈ మరచిన రక్తం ప్రతి పాపము నుండి కడిగి మనలను పవిత్రులనుగా చేస్తాది అందుకు యేసు ప్రభువు వారు మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచినాడు ఆయనను ఆహ్వానించుచున్న పాపం కలిగి ఉన్నటువంటి సమస్త మనుషులారా నా యొద్దకు రండి మీ పాపములకు ప్రాయశ్చిత్తాన్ని కలగ నడుస్తున్నారు కదా అంతే అలా ఇస్తూ వెళ్ళే భయ వెళ్ళే స్లోగా వెళ్ళే రైట్ మీరు ఎలా వస్తారు నేను వస్తాను వెళ్ళే భయ వెళ్ళే స్లోగా వెళ్ళే రైట్ మీరు ఎలా వస్తారు నేను వస్తాను ఒకసారి
రైట్ 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 బై ఎక్కడే బాబా ఎంత దూరం లెఫ్ట్ లెఫ్ట్ కాదు రైట్ నీకు రైట్ రా నా ద్వారానే తప్ప ఎవడినో పరలోక రాజ్యం మనకు తండ్రి ఎదురు చేరలేడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచితే చాలు. మరి మనం చేయవలసింది ఈ బిడ్డగా చేసుకో అంటే చాలు. సూక్ష్మంలో మోక్షం చిన్న ప్రార్థన చేసుకుంటే పాపులమైన మనల్ని ఆయన పరిశుద్ధిగా చేసి తన రాజ్యానికి బిడ్డగా చేసుకుంటే వలన వచ్చు జీతం మరణం. అయితే మన ప్రభు అయిన యేసు జూమ్ చేస్తున్నాను మందే మామూలుగా ఇప్పుడు ఏమన్నా నిల్చొని తాడు దింపేటప్పుడు కష్టమవుతుంది, కాలు దిగిపోతుంది. అందరూ ఎలా వచ్చేయండి, రండి రండి. ఎలా వచ్చింది ఎలా వచ్చింది. ఓదార్పును ఆదరణ కలిగినట్లుగా నీ వాక్యం చేత బలపరిచి ప్రత్యేకంగా ప్రభు నీ వాక్యంలో ఉన్నటువంటి ఆ మాధుర్యమైన మాటల చేత వారిని ఆదరించేలాగా సహాయం చేయమని ప్రత్యేక ఈ కార్యక్రమం అంతటికి వచ్చినట్టు ప్రతి బిడ్డను పేరు పేరు మీరు దీవించి ఆశ్రయించున్నాం. యేసు క్రీస్తు యొక్క నామంలో బ్రతిమలాడి వేడుకొనిచున్నాం తండ్రి. కొంచెం దూరంగా వెళ్ళి నానేడు వచ్చి చూసేదేం లేదు. ఎవరైతే చూడలేదో వాళ్ళకి మాత్రం అవకాశం ఇస్తాం.